ఎంపీగా 4 టైమ్స్ చేశారు. అవును. ప్లస్ ఎమ్మెల్యేగా 7 టైమ్స్. ఉమ్, అట్లనే ఎమ్మెల్సీగా 3 టైమ్స్ పోటీ చేశారు. అమ్మ. కేసీఆర్ గారు సెకండ్ టైం ముఖ్యమంత్రిగా అయినప్పుడు మీరు థర్డ్ టైం అంటే place. మూడో ప్లేస్ లో ఉన్నారు. అవునమ్మా. అసలు ఎట్లొచ్చిండ్రన్న, ఏం చేసిండ్రు, అసలు నాకు ఆ డీటెయిల్స్ మొత్తం ఒక్కసారి చెప్తారా? నిజమమ్మా మీరు చెప్పేది. ఎందుకంటే ఇందాకనే నేను పాటలో కూడా చెప్పాను, ఉమ్, సాగరో సాయన్న సమిష్టిగా నీవు. రాస కోసమే సాయన్న అని పేరు రాసుకున్నా కానీ నా పేరు రాయాలని కాదు పాటలు. ఉమ్, ఉమ్. ఇప్పుడు సాయన్న ఎల్లన్న మల్లన్న అని చెప్పేసి అవును. పిలుస్తూ పాటలు పాడుతుంటాం. అలాగే అందులో భాగంగానే నేను సాస అనే ప్రాస కోసమే సాయన్న అని పెట్టాను. అయితే సాగరో సాయన్న సమిష్టిగా నీవు సామాజిక తెలంగాణ సాధించే వరకు అని చెప్పేసి ఆ పాటలోనే అర్థం ఉందమ్మా. ఇలా తెలంగాణ భౌగోళిక తెలంగాణ వస్తుంది. ఉమ్, వచ్చిన తెలంగాణలో అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం జరగదని నాకు అర్థమైంది. ఎందుకనంటే దేశానికి స్వతంత్రం వస్తే దేశ ప్రజలందరికీ దేశ అభివృద్ధి ఫలాలన్నీ అందుతాయి అనుకున్నాం. కానీ దేశానికి స్వాతంత్రం వచ్చింది కానీ దేశానికి సంబంధించినటువంటి అభివృద్ధి ఫలాలన్నీ కూడా అన్ని సామాజిక వర్గాలకు సమానంగా అందనటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చినా కూడా తెలంగాణ ప్రజలందరికీ కూడా అభివృద్ధి ఫలాలన్నీ అందుతాయని నాకైతే అనిపించలేదు. ఎందుకంటే దాన్ని ఎగ్జాంపుల్గా చూసినప్పుడు ఇది అందుతాయని చెప్పేసి అనిపించలేదు. కాబట్టి నేను అప్పుడే సాగరో సాయన్న సమిష్టిగా నీవు సామాజిక తెలంగాణ సాధించే వరకు, అంటే ఇది నేను వ్యక్తిగతంగా మాట్లాడుతున్న మాట కాదమ్మా. భారత రాజ్యాంగం మొదటి పేజీ మనం చదివినట్లయితే భారతదేశంలోనే ఆర్థిక సమన్యాయం జరగాల్సిన అవసరం ఉన్నది, సామాజిక సమన్యాయం జరగాల్సిన అవసరం ఉన్నది, రాజకీయ సమన్యాయం జరగాల్సిన అవసరం ఉన్నదని భారత రాజ్యాంగం మొదటి పేజీలోనే ఉంటుందమ్మా. అంటే దాని అర్థం ఏంటి? ఈ దేశంలో ఆర్థికంగా సమానంగా లేని సామాజిక వర్గాల ప్రజలు ఉన్నారు. అదేవిధంగా సామాజిక వర్గాలకు కూడా సమానత్వం లేనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి రాజకీయ సమానత్వం కూడా ఇక్కడ లేదు. కాబట్టి మనం రాజకీయ సమానత్వాన్ని కోరుకున్నాం, అదేవిధంగా సామాజిక సమానత్వాన్ని, ఆర్థిక సమానత్వాన్ని కోరుకొని మనం భారత రాజ్యాంగంలో రాసుకున్నాం. మరి ఇప్పటికీ దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచిపోతున్నప్పటికీ ఇప్పటికీ ఈ దేశంలో ఆర్థిక స్వాతంత్రం పక్కన పెడితే కనీసం సామాజిక సమన్యాయం కూడా ఎందుకు జరగలేకపోతుంది? మనం అంటున్నాం కదా, భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశమును ప్రేమిస్తున్నానని చెప్పేసి 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా ప్రమాణం చేసినాం కదమ్మా. మరి ఇప్పటి వరకు ఈ దేశంలో కుల వ్యవస్థ ఏంటి, మత వ్యవస్థ ఏంటి, ఈ ఎక్కువ తక్కువ కులాలేంటి? మరి అందరం భారతీయులమే అన్నాం కదా. అవును. మరి ఇంత వ్యత్యాసాలు ఎందుకు చూపిస్తున్నారు ఈ దేశంలో? అంటే చూపించేటోడు భారతీయుడు కదా, లేకుంటే దానికి గురవుతున్నోడు భారతీయుడు కదా? ఇందులో ఎవరు భారతీయులు కానోళ్ళు? కాబట్టి ఈ సమస్యకు పరిష్కారం లభించాలి అని అంటే ఖచ్చితంగా ఈ దేశంలో సామాజిక సమన్యాయం జరగాల్సిన అవసరం ఉన్నదని గమనించి అప్పుడే నేను ప్రత్యక్ష ఎన్నికల్లోకి రావడం జరిగిందమ్మా. అయితే నేను దీన్ని చదివాను. చదివితే ఈ దేశంలో ఆర్థిక అసమానతలు ఉన్నాయని క్లియర్గా రాశారు, సామాజిక అసమానతలు ఉన్నాయని క్లియర్గా రాశారు. రాసి అత్యున్నత స్థానాలకు, అత్యున్నత పదవులకు సమానమైన పోటీ పెట్టిరమ్మా ఎన్నికల వ్యవస్థలో. అంటే నేను బక్కోన్ని అని రాసిరు, పలానా ఆయన బలవంతుడు అని రాసిరు. మళ్ళీ ఈ బక్కోనికి బలవంతునికి సమానమైన పోటీ పెట్టారు. ఎవడు గెలితే వానికి అధికారం అన్నాడు. కాబట్టి ఈ దేశంలో ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు, వీళ్ళు సమానంగా లేరు అని చెప్పేసి రాస్తూనే ఈ దేశంలో ఉన్నటువంటి అత్యున్నత పదవులకు, అత్యున్నత స్థానాలకు ఎవరైనా పార్టీ పెట్టొచ్చు, ఎవరైనా పోటీ చేయొచ్చు, ఎవరైనా గెలవచ్చు అని అంటే మరి ఎవరు గెలిచే అవకాశం ఉంటుందో మీరే ఆలోచించాలి. సో కాబట్టి అసమానతతో కూడిన సామాజిక వర్గాల ప్రజల మధ్య సమానమైన పోటీ పెట్టడం వల్ల బలమైన సామాజిక వర్గంలోని అత్యంత ధనవంతులు మాత్రమే పాలకులయ్యే అవకాశం ఉన్నదని గమనించి ఈ భారతదేశ రాజకీయ వ్యవస్థ మీదనే పిహెచ్డి చేయాలని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్లో పీజీ కంప్లీట్ చేశానమ్మా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను. అది చదివిన తర్వాత నాకు అర్థమైంది దారే సరిగ్గా లేదు. ఇప్పుడు మన కుప్పకంటి ఉంది కదమ్మా, నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం కుప్పకంటి గ్రామం ఉంది. ఆ కుప్పకంటి గ్రామానికి పోవాలంటే దారిలో రాళ్ళు గుంతలు ఉన్నాయి అనుకోండి, మనం సైకిల్ మీద పోయినా ఎత్తేస్తుంది చెల్లె, కార్లో పోయినా ఎత్తేస్తుంది, బస్సులో పోయినా ఎత్తేస్తుంది. మనోళ్ళకి తెలియక ఏం చేశారంటే చంద్రబాబు సైకిల్ ఎక్కారు. మీకు అర్థమై ఉంటుంది కదా, అంటే సైకిల్ గుర్తు కొట్టేసి గెలిపించుకున్నాం. కానీ సైకిల్ మీద పోయినా ఎత్తేసుడు తప్పలేదు ప్రజలకు. అరే సైకిల్ మీద పోతే ఎత్తేస్తుంది కదా అని చెప్పేసి కేసీఆర్ కారు ఎక్కారు, కారు అని ఎత్తేయకుండా పోతుందేమని. కానీ కారు కూడా ఎత్తేవాటే కదా అని చెప్పేసి ఇప్పుడు కారు దిగిర్రు, ఇంకో బస్సు ఎక్కబోతున్నారు. నేనేమన్నానంటే తొవ్వనే చక్కగలేనప్పుడు ఏ బండి మీద పోయినా ఎత్తేస్తుంది. ఎత్తేయడంలో జరెక్క తక్కువ ఉండొచ్చు బండిని బట్టి, కానీ ఎత్తేయడం అయితే నా ప్రజలకు తప్పదు. అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ మారకుండా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా నా ప్రజల బతుకులు మారవని నాకు అర్థమైంది. అందుకే ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక సామాజిక పరిస్థితులకు అనుగుణంగా రాజకీయ వ్యవస్థను రూపొందించుకొని మొదలు రాజకీయ సమన్యాయం జరిగినప్పుడు మాత్రమే ఈ ఆర్థిక సామాజిక సమన్యాయం జరిగే అవకాశం ఉన్నదని చెప్పేసి నేను బలంగా నమ్మి ఈ దేశంలో ఉన్న రాజకీయ వ్యవస్థ మార్పు కోసమే నేను బ్రతుకుతున్నానమ్మా. నాకు ఎవరిని చూసినా, నాకు నిన్ను చూస్తే నువ్వు కనబడవు తల్లి, నీలో నన్ను నేను చూసుకుంటా. నేనే ఒకవేళ మా చెల్లి గంగ ప్లేస్లో పుట్టుంటే ఆమె పడే బాధ నేను పడేటోనే కదా.
పేషెంట్లు వచ్చినా కూడా నా దగ్గరికి ఆ పేషెంట్ల ప్లేస్లో వాళ్ళ ప్లేస్లో నన్ను నేను చూసుకుంటాను. ఆయన పేషెంట్ కాదు, ఆయన కంటే సాయన్న. కాబట్టి అది అతని ప్రాణం కాదు, నా ప్రాణం అని భావించి నేను అతనికి నాకు తెలిసిన మేరకు నేను వైద్యం చేసి ఆ ప్రాణాన్ని కాపాడే ప్రయత్నం చేస్తానమ్మా. నాకు తెలియకున్నటువంటి ఏమని ఉంటే సంబంధిత క్వాలిఫైడ్ డాక్టర్స్ కానీ లేదా సంబంధిత వాళ్ళు పీజీలు చేసినటువంటి డాక్టర్స్ ఉంటారు, రకరకాల స్పెషలైజేషన్ చేసినటువంటి డాక్టర్స్ ఉంటారు. వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళ ద్వారా వైద్యాన్ని అందించి ఆ ప్రాణాలు కాపాడడంలో నేను నిమగ్నమై ఉంటానమ్మా. అందుకే అక్కడి నుంచే నాకు ఈ ఆలోచన వచ్చింది. కాబట్టి నేను ఒక్కడిని ఎంతమందికని సేవ చేయగలుగుతా. మరి ఈ పేదరికానికి ఇప్పుడు చూడండి అమ్మా, మన దేశానికి స్వాతంత్రం వస్తే మన దేశ ప్రజల భవిష్యత్తు మారుతుంది అనుకున్నాం. దేశానికి స్వతంత్రం వచ్చింది, కానీ దేశంలో పేదరికం పోలే, అవినీతి పోలే, లంచగొండితనం పోలే, మహిళల మీద మానభంగాలు ఆగలే, అత్యాచారాలు ఆగలే, హత్యలు ఆగలేవు, రైతుల ఆత్మహత్యలు ఆగలేవు, కల్తీ విధానం పోలేదు. ఇవన్నిటి సమస్యలకు కారణం ఏంటి? కాబట్టి ఈ సమస్యలన్నింటినీ కంట్రోల్ చేసే శక్తి సామర్థ్యాలు ఎవరి దగ్గర ఉంటాయంటే రాజకీయ నాయకుల చేతుల్లో ఉంటాయి, పొలిటికల్ వ్యవస్థలో ఉన్నాయి. ఇప్పుడు ప్రజల జీవితం మొత్తం ప్రభుత్వం చేతిలో ఉంటుందమ్మా. ప్రజలకు ఏ సర్టిఫికేట్ కావాలన్నా, నీకు బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా, ఎడ్యుకేషన్ కావాలన్నా, రిజర్వేషన్ కావాలన్నా, లేకపోతే నీకు ఒక భూమి కొనుక్కోవాలన్నా, అమ్ముకోవాలన్నా, ఏ లైసెన్స్ కావాలన్నా, ఏ పర్మిషన్ కావాలన్నా ఎవరు ఇవ్వాలి? మన ప్రజలకి ప్రభుత్వ అధికారులు ఇవ్వాలి. ఈ ప్రభుత్వ అధికారులు ఎవరు చెప్పినట్లు వినాల్సి వస్తుంది? దేశంలో పాలకులు చెప్పినట్లు. పాలకులు అంటే హోమ్ డిపార్ట్మెంట్ అంతా హోమ్ మినిస్ట్రీ చేతిలో, హెల్త్ డిపార్ట్మెంట్ అంతా హెల్త్ మినిస్ట్రీ చేతిలో, ఇలా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వ అధికారులు పాలకులు చెప్పినట్లు వినాల్సి వస్తుంది. మరి పాలకులు ఎట్లా తయారవుతున్నారు? పార్టీల బీఫామ్లు తీసుకొని సెలెక్ట్ చేయబడి బీఫామ్తోని ఈవీఎం మిషన్లోకి వస్తారు. ఈవీఎం మిషన్లోకి వచ్చిన తర్వాత నా ప్రజలు తమ ఓటుతోని ఎలక్ట్ చేసుకునే అవకాశం ఉన్నది. దోస్ ఆర్ ఆల్ ఆల్సో సెలెక్టెడ్ పీపుల్ అని చెప్తున్నాను నేను. సెలెక్షన్ చేయబడ్డ తర్వాత నా ప్రజలకు ఎలక్ట్ చేసుకునే అవకాశం ఉన్నది ఈ దేశంలో అని చెప్తున్నాను. అందుకే సెలెక్షన్ కూడా ప్రజలే చేయాలి, ఎలక్షన్ కూడా ప్రజలే చేయాలి. అంటే ఇప్పుడు ఫస్ట్ టికెట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఓట్లు అడుగుతారు, అంతే కదా. అట్లా కాకుండా టికెట్ ఇవ్వక ముందే ఎవరు నిలబడాలో ప్రజలే సెలెక్ట్ చేయాలి. చేసుకున్న తర్వాత కరెక్ట్ చెప్పిరమ్మా. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట చెప్తా, దీని ఈ సందర్భంగా మనం ఒక మాటను గుర్తు తెచ్చుకుందాం. తెలంగాణ ఇచ్చింది ఎవరంటే ఏమంటారమ్మా? సోనియా గాంధీ మేడం అంటారు కదా. మరి సోనియా గాంధీ మేడం ఏమన్నా తెలంగాణ ఇస్తున్న సందర్భంగా ప్రధానమంత్రి కాదు, పోనీ రాష్ట్రపతి కాదు. మరి ప్రజల ఓట్లతో గెలుపొందిన ప్రధానమంత్రికి ఆ పేరు రావడం లేదు, ప్రజాప్రతినిధుల ఓట్లతో గెలుపొందినటువంటి రాష్ట్రపతికి ఆ పేరు రావడం లేదు. కానీ కేవలం ఆ పార్టీ అధ్యక్షురాలైనటువంటి అధ్యక్షురాలకు ఆ పేరు వస్తుందనంటే మరి ఇది ప్రజాస్వామ్యం అనుకోవాలా, పార్టీ స్వామ్యం అనుకోవాలా? పార్టీ స్వామ్యం. కాబట్టి ఇలాంటి అనేక సమస్యలు ఉన్నాయి ఎన్నికల వ్యవస్థలో. అందుకే ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని సమస్యలను కంట్రోల్ చేసే శక్తి సామర్థ్యాలన్నీ కూడా ఈ పాలకుల చేతుల్లో ఉంటాయి. కాబట్టి పాలకులే కరప్షన్కు గురైనప్పుడు, పరిపాలన వ్యవస్థనే కరప్షన్కు గురైనప్పుడు కింద ఉన్నటువంటి అమెండ్మెంట్ చేస్తున్నటువంటి అధికారులంతా కూడా కరప్షన్కు గురయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి ముందు నాగలు ఎట్లా పోతే వెనక నాగలు అట్లా పోతుంది అంటారు. మనం రైతు బిడ్డలం, మన గ్రామీణ ప్రాంతాలలో అంటారు కదమ్మా, ముందు నాగలు ఎట్లా పోతే వెనక నాగలు అట్లా పోతుంది అంటారు. మరి ముందు నాగలే చక్కగా పోయకపోయినాక ఇక వెనక నాగలు ఎట్లా చక్కగా పోతుంది? కాబట్టి మనకి ఇక్కడ కింది స్థాయి అధికారులు తీసుకునే లంచాలు కనబడుతున్నాయి. కానీ ఈ లంచాలను కంట్రోల్ చేసేటటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి కుంభకోణాలు లేదా స్కీముల పేర్లతో చేస్తున్న స్కాములు, అటు అంటే ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా, ఇవన్నీ మనకు కనబడతలేవు. అందుకే నేనేమంటున్నానంటే ఇవన్నీ ఆగాలి అంటే నా దేశంలో ఉన్నటువంటి ఆర్థిక సామాజిక పరిస్థితులకు అనుగుణంగా రాజకీయ వ్యవస్థను రూపొందించుకొని పరిపాలించుకున్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమయ్యే అవకాశం ఉందని చెప్పేసి గమనించి ప్రతి ఎన్నికలో అమ్మ ఎక్కడ ఎన్నిక జరిగితే అక్కడ పోటీ చేస్తున్నాం. అట్లనే మీరు ఎన్నిసార్లు ఓడిపోయినా మళ్ళీ పోటీ చేస్తూనే ఉన్నారు కదన్న. ఎన్నికలలో ఎందుకు పోటీ చేస్తున్నానంటే ప్రజలను చైతన్యం చేయడం కోసం ఎన్నికలను ఒక ప్రచార వేదికగా వాడుకుంటున్నాను. నేను ఎమ్మెల్యేగా గెలిస్తే ఏముంది, ఇవే విషయాలు అసెంబ్లీలో మాట్లాడతా. నేను ఎంపీగా గెలిచాను అనుకోండి, ఇవే విషయాలు పార్లమెంట్లో మాట్లాడతా. ఇన్ఈక్వాలిటీ సామాజిక వర్గాల మధ్య ఈక్వల్ పోటీ పెడితే బలమైన సామాజిక వర్గంలోనే అత్యంత ధనవంతులే పాలకులయ్యే అవకాశం ఉన్నది. మరి వాళ్ళు వీళ్ళకి ఎట్లా న్యాయం చేస్తారు? కాబట్టి ఎన్నికల వ్యవస్థలో ఎప్పుడైనా సరే రొటేషన్ పద్ధతి అనేది రావాలి. అప్పుడు మాత్రమే అన్ని సామాజిక వర్గాలకు అధికారం వస్తుంది. ఓటేసేటప్పుడు ఒకళ్ళది పెద్దోటు ఒకళ్ళది చిన్నోటు అని ఏమని ఉంటుందమ్మా? ఎవరేసినా ఒకటే ఓటు. పోనీ ఒకళ్ళు ఎత్తే 2 ఓట్లు పడతాయి, ఒకళ్ళు ఎత్తే 1 ఓటు పడుతుంది అని ఉంటుందా? కానీ ఓట్లలో ఈక్వాలిటీ ఇచ్చారు ప్రజలందరికీ. ఇక డ్యూటీని బట్టి శాలరీ ఉంటుందమ్మా. ప్రభుత్వ ఆఫీసులలో ఏ డ్యూటీ చేసినా కానీ ఆ డ్యూటీని బట్టి శాలరీ ఉంటుంది. కానీ ఆ సామాజిక వర్గాన్ని బట్టి ఓసీలకు ఒక జీతం, ఎస్సీలకు ఒక జీతం, ఎస్టీలకు ఒక జీతం, బీసీలకు ఒక జీతం ఉండదు కదా. కాబట్టి అన్ని సామాజిక వర్గాల ప్రజలకు సమానత్వం ఇచ్చారు. ఏది? శ్రమలో సమానత్వం ఇచ్చారు, ఓట్లలో సమానత్వం ఇచ్చారు. ఇక మనము ట్యాక్స్ విషయానికి వస్తే ఒక నీళ్ళ సీసా కొనుక్కుంటే ఓసీ కొనుక్కున్నదే రేటు, బీసీ కొనుక్కున్నదే రేటు, ఎస్టీ కొనుక్కున్నదే రేటు, ఎస్సీ కొనుక్కున్నదే రేటు, ఎవరు కొనుక్కున్నదే రేటు. అంటే వస్తువును బట్టి రేటు ఉంటుంది.
కానీ కులాన్ని బట్టో జాతిని బట్టో రేటు మారదు కదా. అన్ని సామాజిక వర్గాల ప్రజలం ఓటును సమానంగా వేస్తున్నాం. అలాగే అన్ని సామాజిక వర్గాల ప్రజలు ప్రభుత్వ ఆఫీసులలో ఉద్యోగాలు చేస్తున్నారు. అన్ని సామాజిక వర్గాల ప్రజలు ప్రభుత్వానికి పన్నులు కడుతున్నారు. మరి పంచేకాడ అన్ని సామాజిక వర్గాలకు వాటా ఉండన్నా వద్దమ్మా? అదే కోరుకుంటున్నా నేను. అరే పైసలు కట్టేకాడ మా పన్నులు ఉన్నప్పుడు పంచేకాడ మా వంతేదిరా భయ అని అడుగుతున్నాం. దాంట్లో తప్పేముంది? కాబట్టి నేనేమంటున్నానంటే ఈ దేశంలో ఇట్లా అనేక సమస్యలు ఉన్నాయి, వీటికి పరిష్కారం లభించాల్సిన అవసరం ఉన్నది. అందుకే మేధావులైనటువంటి వాళ్ళు చాలా చోట్ల ఇప్పటికీ ఆలోచిస్తున్నారమ్మా. మీలాంటి ఇప్పుడే చదువుకొని వస్తున్నటువంటి వాళ్ళు, యువతి యువకులందరూ నిజంగా ఎంతకాలం మనం వెయిట్ చేద్దాం? ఇప్పటికీ పేదవాళ్ళు మరింత పేదరికంలోకి వెళ్ళిపోతున్నారు. మధ్యతరగతి వాళ్ళుగానే మిగిలిపోతున్నారు. ధనవంతులేమో అత్యంత ధనవంతులు అవుతున్నారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఏమున్నది గర్వకారణం? ఇక్కడ నిరక్షరాస్యత పెరిగిపోతుంది, నిరుద్యోగ సమస్య పెరిగిపోతుంది, ఆకలి చావులు కూడా జరుగుతూనే ఉన్నాయి, అత్యాచారాలు. ఇప్పుడు మనం దిశ చట్టం పెట్టుకున్నాం, నిర్భయ చట్టం పెట్టుకున్నాం. మరి నిర్భయ చట్టం పెట్టుకున్నప్పుడు ఏమన్నా అత్యాచారాలు ఆగినాయా? మహిళల మీద మానభంగాలు ఆగినాయా? తర్వాత వచ్చిన దిశ చట్టం వల్ల మళ్ళీ ఏమన్నా ఆగుతున్నాయా? మరి చట్టాలు పెట్టుకుంటున్నాం కానీ ఈ చట్టాల గురించి నా ప్రజల దగ్గరికి కనీసం తీసుకెళ్లే పరిస్థితి లేదు. భారత రాజ్యాంగం రాసుకున్నాం, అనేక లెసన్స్ని పెట్టుకొని మనం పిల్లలకు పాఠాలు చెప్పుకుంటూ వాళ్ళని ఎదిగించుకుంటున్నాం. మరే ఇదే భారత రాజ్యాంగాన్ని ఒక లెసన్గా ఎందుకు పెట్టలేకపోతున్నాం? భారత రాజ్యాంగాన్ని ఒక లెసన్గా పెట్టుకొని భారత రాజ్యాంగంలో ఏం రాసుకున్నాం, మనం ఏ విధంగా జీవించాలి, ఎట్లా నివసించాలి అనేటటువంటి అంశాలను నా దేశ ప్రజలకు ఎందుకు చెప్పకూడదు? ఒకసారి ఆలోచించండి అమ్మా. అందుకే భారత రాజ్యాంగాన్ని కూడా లెసన్గా పెట్టుకొని దాంట్లో ఉన్న అంశాలను నా ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అనేక చట్టాలు చేసుకుంటున్నాం, కానీ ఆ చట్టాలపైన ప్రజలకు అవగాహన లేనప్పుడు వాళ్ళు ఎట్లా ఇంప్లిమెంట్ చేసుకుంటారు? ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నాయి. కాబట్టి వీటి విషయంలో చైతన్యం చేయడం కోసం ఎన్నికల్లో పోటీ చేస్తూ నేను ఏ పార్టీకి వ్యతిరేకిని కాదు, ఏ పార్టీకి అనుకూలం కాదు, ఏ ఒక్క నాయకుడిని నేను వ్యక్తిగతంగా ద్వేషించను, ఏ ఒక్కడి నాయకుడిని నేను వ్యక్తిగతంగా పొగిడే పరిస్థితి లేదు. వాళ్ళు చేసే పనులను పొగుడుతాను, లేదా వాళ్ళు చేసే పనులను విమర్శిస్తాను తప్ప, ఆ పనుల్లో ఉన్నటువంటి లోపాలను విమర్శిస్తాను తప్ప నేను ఎవరిని కూడా వ్యక్తిగతంగా పొగడను, విమర్శించనమ్మా. అట్లనే అన్న సకల జన సామాజిక తెలంగాణనే మా స్వప్నం అని చెప్పేసి ఈ నినాదంతో మీరు ఒక ఉద్యమం లాగా స్టార్ట్ చేస్తున్నారు. సో ఎందుకు స్టార్ట్ చేసిండ్రు? అంటే మా ఉద్దేశం ఏంటంటే అమ్మా, సకల జన సామాజిక వర్గాలు అంటే మనం ముందే అన్నాం, సామాజిక వర్గాలుగా విభజించబడి ఉన్నటువంటి దేశం మన దేశం. ఇందులో సామాజిక వర్గాల ప్రజలు సకల జనులు ఓట్లేస్తున్నాం, సకల జనులం పన్నులు కడుతున్నాం, సకల జనులం ప్రభుత్వ ఆఫీసులలో ఉద్యోగం చేస్తున్నాం. ఈ దేశ రక్షణ కోసం BSF అని ఉంటుందమ్మా, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అని. దాంట్లో కూడా అన్ని సామాజిక వర్గాల ప్రజలు వాళ్ళు మన దేశాన్ని కంటికి రెప్పల్లా కాపాడుకుంటున్నారు. ఈ దేశాన్ని రక్షించడం కోసం వాళ్ళు ప్రాణత్యాగాలు చేస్తున్నటువంటి బిడ్డలు అన్ని సామాజిక వర్గాల్లో ఉన్నారు. అన్న ప్రజలు డబ్బులు తీసుకొని ఓటేసినంత వరకు ఈ వ్యవస్థ మారుతుందా, అట్లానే ఉంటుందా? అమ్మా, ప్రతి ఒక్కరు అంటే ఏ పార్టీ లీడర్ను చూసినా, ఏ ప్రజాప్రతినిధిగా ప్రజల్లోకి వచ్చి ఓట్లు అడుగుతున్న లీడర్ను చూసినా ఏమున్నా కానీ ఏం మాట్లాడతారమ్మా? ప్రజలు డబ్బులు తీసుకొని ఓట్లేసినంత కాలం, ప్రజలు బీర్లకు బిర్యానీ పోట్లాలకు అమ్ముడు పోతున్నంత కాలం ఈ వ్యవస్థ మారదు అనేటోళ్ళే ఎక్కువ కనబడతారమ్మా. నిజమే, ఈ ఒక మాట నిజమే అయినప్పటికీ కూడా ప్రజలు ఏ నాయకుడు ఇళ్ళ దగ్గర లైన్ కడుతున్నారమ్మా? మా బిర్యానీ పొట్లాలు ఇర్రి, మందు బాటిల్ ఇర్రి, లేకపోతే మాకు పైసలు ఇయ్యరని ఎక్కడన్నా పోయి లైన్ కడుతురమ్మా? వాళ్ళే వచ్చి ఇళ్ళకి వచ్చి మేము మీకు ఇది ఇస్తాము, అది ఇస్తాము, ఇది చేస్తాము, ఆధార్ కార్డుతో సహా తీసుకొచ్చి ఆ పేరున్నదా ఓటర్ లిస్ట్ లా, ఓకే మీరు తీసుకోండి అని ఇచ్చేస్తారు కదమ్మా. అంటే ఇలాంటి వ్యవస్థ కనబడుతుంది. కానీ ఇక్కడ ఎవరిని బ్లేమ్ చేస్తున్నారు? ఓటర్ను బ్లేమ్ చేస్తున్నారు, నా ప్రజలను బ్లేమ్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ నా ప్రజల తప్పు లేదమ్మా, కేవలం పాలకుల తప్పు ఉన్నది, ప్రజాప్రతినిధులుగా వస్తున్నటువంటి కొంతమంది ధన రాజకీయాలు చేస్తున్న నాయకుల తప్పు ఉన్నది. కాబట్టి నేను ఇక్కడ ఏమంటానంటే, నాకు తెలిసి మన రాష్ట్ర ప్రజలు 3 సార్లు ఓటేసారు. ఎప్పుడెప్పుడు ₹1 తీసుకోకుండా 3 సార్లు ఓటేసినటువంటి పరిస్థితి ఎప్పుడనంటే, ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన సందర్భంగా దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి విశ్వసించి నమ్మి కాంగ్రెస్ పార్టీ దగ్గర ₹1 తీసుకోకుండా ఓటేసిరమ్మా, గెలిపించారు. మరి వల్ల నా దేశంలో ఈ కాంగ్రెస్ పార్టీ అవినీతి లేకుండా చేసిందా? అక్రమాలు జరగకుండా చేసిందా? మానభంగాలు ఆపేటట్టు చేసిందా? లేకపోతే రైతుల ఆత్మహత్యలు ఆగే పరిస్థితి ఏమన్నా ఉన్నదా? నిరక్షరాస్యత ఏమన్నా కంట్రోల్ చేసిందా? నిరుద్యోగ సమస్యను ఏమన్నా నిర్మూలించిందా? కాబట్టి ఎందుకు చేయలేకపోయింది? అది ప్రజలకు సమాధానం చెప్పాలి పార్టీ. కాబట్టి డబ్బులు తీసుకోకుండా ఆ రోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ
తెలుగు ప్రజల కోసమే పుట్టిన పార్టీ, తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ అని చెప్పేసి ఎన్టీ రామారావు గారి ఆధ్వర్యంలో తెలుగు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పుట్టింది. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పుడు తెలుగు ప్రజలందరూ దాన్ని ఓన్ చేసుకున్నారు. అరే ఇది మా తెలుగు ప్రజల కోసం పుట్టింది, మా తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం పుట్టింది అని చెప్పేసి తెలుగు ప్రజలందరూ ఓన్ చేసుకొని ₹1 తీసుకోకుండా అప్పుడు ఓటేసి గెలిపించిరమ్మ. మరి నా తెలుగుదేశం పార్టీ ఈ తెలుగు ప్రజలకు ఆర్థికంగా ఏమైనా అభివృద్ధి చేసిందా? ఆర్థిక సమానత్వం ఏమైనా చేసిందా? సామాజిక సమానత్వం ఏమైనా సాధించిందా? ఆకలి చావులు ఏమన్నా ఆపగలిగిందా? ఆత్మహత్యలు ఏమన్నా ఆపగలిగిందా? మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలను పూర్తిగా అరికట్టగలిగిందా? మహిళలకు ఏమైనా పూర్తి స్థాయిలో రక్షణ కల్పించగలిగిందా? కాబట్టి అటు తెలుగుదేశం పార్టీ వల్ల కూడా కాలేదు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం వస్తే నీళ్లు నిధులు నియామకాలన్నీ నా తెలంగాణ ప్రజలకు చెందుతాయి, నా తెలంగాణలో ఆకలి చావు లాగుతాయి, వలస లాగుతాయి అన్నారు. తెలంగాణ రాకముందు ఏమన్నారమ్మా? బొగ్గుబాయి, బొంబాయి, దుబాయ్ మొత్తం మా తెలంగాణ ప్రజలందరూ వలస కార్మికులుగా మిగిలిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ ఎక్కడ చూసినా కూడా మా బీడు భూములే, మా బోరుబాయిలు ఎండిపోతున్నాయి, మేమంతా కరెంటు మీద ఆధారపడుతున్నాం. కాల్పులు చేసినటువంటి సంఘటన ఉంది ఏది బషీర్బాగ్ లోపల. తెలంగాణ భూములన్నీ బీడు వారిపోతున్నటువంటి బతుకు చిత్రాన్ని అంతా కూడా పాటల ద్వారా తెలియజేయడం జరిగింది. అట్లా ప్రజలు చైతన్యమై తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకోవడం జరిగింది. మరి తెలంగాణ రావడానికి ప్రధాన కారణమైనటువంటి టీఆర్ఎస్ పార్టీ ఇవాళ తెలంగాణ తెచ్చిన పార్టీ అని చెప్పేసి దానికి ₹1 తీసుకోకుండా ఓటేసిరు నా తెలంగాణ ప్రజలు. మరి తెలంగాణ పార్టీ 9 ఏళ్ళు పరిపాలించింది. మరి ఏ తెలంగాణ బిడ్డలకి ఇక్కడ ఆర్థిక సమన్యాయం జరిగిందో చెప్పాలి. ఈ తెలంగాణ బిడ్డలకి ఇక్కడ పూర్తి స్థాయిలో ఆర్థిక సమన్యాయం చేసిర్రా? సామాజిక సమన్యాయం ఏమైనా జరిగిందా? పోనీ రాజకీయ సమన్యాయం ఏమైనా జరిగిందా? మీ కుటుంబాలే కదా, తండ్రి, కొడుకు, కూతురు, అల్లుడు, అంతే. మీరు ధన రాజకీయాలు చేస్తున్నారు కొన్ని పార్టీల తీరు చూస్తే, అలాగే కుటుంబ రాజకీయాలు చేస్తున్నారు, వారసత్వ రాజకీయాలు కొనసాగిస్తున్నటువంటి నాయకులు ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితులలో నా ప్రజలకు న్యాయం ఎట్లా జరుగుతుంది? నా ప్రజలకు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయ సమన్యాయం ఎట్లా జరుగుతుంది? జరిగే అవకాశమే లేదు. అందుకనే మేమంటాం, మీరు దారి సరిగ్గా లేనప్పుడు, తొవ్వ సక్కగా లేనప్పుడు ఏ బండి మీద పోయినా ఎట్లయితే ఎత్తేస్తుందో అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ అనేది నా దేశ ఆర్థిక సామాజిక పరిస్థితులకు అనుగుణంగా లేనట్లయితే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా నా ప్రజల బతుకులు మారే పరిస్థితి లేదు. కాబట్టి నేను ఖచ్చితంగా ఈ రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలని చెప్పేసి నేను పనిచేస్తున్నాను. అట్లనే అన్న, నా పర్సనల్ ఉద్దేశం ఏంటిదంటే రైతుల గురించి నాకు అనిపించింది ఏంటిదంటే, ఇప్పుడు ఈ పెన్ను ఉంది, ఈ పెన్ను ఎవరైతే తయారు చేసిండో ఆయననే దీనికి రేటు ఆయననే ఫిక్స్ చేస్తాడు. కానీ రైతులు పండించిన పంట మాత్రం ఆయన చేతిలో ఉండదు. ఎవరో ఒకళ్ళు దాని దిగుబడి ఎట్లా వస్తుంది దానిపైన రేటును వాళ్ళే ఫిక్స్ చేస్తారు, మనం ఫిక్స్ చేయము. వాళ్ళు మందులు వేసుకొని నువ్వు ఎంతన్నా ఖర్చు పెట్టుకో పొలంకి, వచ్చిన దాని తర్వాత ధాన్యం అయితే వస్తుంది కదా, దాని తర్వాత దాని మీద రేటు మాత్రం రాజకీయ నాయకులు ఎవరో తూకం వేసి వాళ్ళే చేస్తారు. అది ఏంటిది అసలు? దీనిపైన నిజంగా మీరు చాలా గొప్ప క్వశ్చన్ వేసిరమ్మా. ఎందుకనంటే మన రాష్ట్రం అంతా కూడా వ్యవసాయం మీద ఆధారపడి బ్రతుకుతున్నటువంటిది. కొద్ది గొప్ప ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీలు, కార్మికులు ఉన్నప్పటికీ కూడా ఎక్కువ శాతం మన ప్రజలందరూ కూడా వ్యవసాయం మీద ఆధారపడి బ్రతుకుతున్నటువంటి రాష్ట్రం మన రాష్ట్రం. కానీ చాలా గొప్ప క్వశ్చన్ అమ్మా. ఇక్కడ మనము రైతాంగం 2 రకాలు నష్టపోతున్నామా. ఒకటి ప్రకృతి వైపరీత్యాల వల్ల, అంటే సకాలంలో వర్షాలు కురవకపోవడం, కురిస్తే గట్టిగా వర్షాలు పడడం, వరదలు రావడం, పంటలు కొట్టుకుపోవడం, పడగండ్ల వాన రావడం, ఇలా పంట నష్టం జరుగుతుందమ్మా. ఇంకోటి ఏంటంటే అతివృష్టి లేదా అనావృష్టి, అంటే ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతాంగం పంట నష్టపోతారు. అట్లా పంట నష్టపోయి అప్పుల పాలయ్యి ఆత్మహత్యలకు దారితీస్తున్న పరిస్థితి ఒక రకం. ఇంకొక రకం ఏంటంటే అత్యంత ప్రమాదకరమైన రకం, అత్యంత బాధాకరమైన రకం ఏంటంటే పాలకుల యొక్క నిర్లక్ష్యం వల్లనే నా రైతాంగం ఎక్కువ నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది మన రాష్ట్రంలో. పాలకుల నిర్లక్ష్యం ఎట్లా అంటే విత్తనాలు కల్తీ, ఎరువులు కల్తీ, పురుగు మందులు కల్తీ, అదేవిధంగా ఆ పండించిన పంటలు ఆరుగాలం కంటికి రెప్పలా కాపాడుకొని కండలు కరగదీసుకొని చెమట చిక్కలు ఆ పంట చేలపై చల్లి వాళ్ళు పంటలు పండిస్తే ఆ పండిన పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల వాళ్ళు చేసిన అప్పులు తీర్చలేక, ఆ అప్పుల వడ్డీలు కట్టలేక అప్పుల మీద అప్పులు చేస్తూ ఇవాళ ధనిక రైతులు మధ్యతరగతి రైతులు అవుతున్నారు, భూములు అమ్ముకొని. మధ్యతరగతి రైతులు పేద రైతులు అవుతున్నారు. ఈ పేదవాళ్ళు భూములు అమ్ముకొని చివరికి వ్యవసాయ కూలీలుగా మారుతున్నటువంటి పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో కానీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నదమ్మా. కాబట్టి ఇక్కడ రైతాంగం నష్టపోవడానికి కారణం ఏంటంటే ఈ పరిపాలనలో వ్యవస్థలో ఉన్నటువంటి లోపాల వల్ల చాలామంది పెట్టుబడులు పెట్టి రాజకీయాల్లోకి వస్తున్నటువంటి నాయకులు ఇవాళ ధన రాజకీయాలకు పాల్పడుతున్నారు. డబ్బు సంపాదనే లక్ష్యంగా వాళ్ళు పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇవాళ ఈ రైతులు నిర్లక్ష్యానికి గురవుతున్నారమ్మా. అందుకనే రైతులు బ్రతకాలి అని అంటే రైతు రాజ్యం రావాలి. నిజంగా రైతులు
ఈ రాజ్యాన్ని ఏలినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుందేమో అనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ రైతు చేతిలో అధికారం లేదమ్మా. అందుకే మీరు అన్నట్లు ఇలా ఒక పెన్ను తయారు చేస్తే ఆ పెన్ను ఎవరైతే తయారు చేస్తున్నారో ఆ ఇండస్ట్రీ ఓనర్ దాని రేట్ ప్రకటిస్తాడు, ఆ రేట్ నిర్ణయిస్తాడు. లేదా ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకొని అయినా రేట్ ఇంత పెట్టుకుంటా అని చెప్పేసి దాని లైసెన్స్ పర్మిషన్ తీసుకొని రేట్ నిర్ణయించే పరిస్థితి ఉంటుంది. కానీ రైతాంగానికి అది లేదు కదా. అట్లా లేదు. కాబట్టి రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పించాల్సిన బాధ్యత ఎవరి మీద ఉన్నది? ఈ ప్రభుత్వాల మీద ఉన్నది, ఈ పాలకుల మీద ఉన్నది. కాబట్టి ఫిక్స్డ్ రేట్ కనుక రైతాంగానికి కేటాయించి ఆ పంటలకు తగిన గిట్టుబాటు ధర కల్పిస్తే రైతులు ఎట్లా ఆత్మహత్యలు చేసుకుంటారమ్మా? చేసుకునే పరిస్థితి ఉండదు. అదేవిధంగా రైతాంగమే కాదమ్మా, చాలామంది ఈ వ్యవసాయం మీద ఆధారపడి అనేక పనిముట్లు తయారు చేసే వాళ్ళు ఉన్నారు మన తెలంగాణ రాష్ట్రంలో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ. కుమ్మరోళ్ళు ఉంటారు, కమ్మరోళ్ళు ఉంటారు, అదేవిధంగా వివిధ రకాల పనిపాటలు ఉంటారు. వాళ్లకు పనులు కరువు అయిపోతున్నాయి. వాళ్ళు కూడా వ్యవసాయ కూలీలుగా మారుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ మార్కెట్లోకి అన్ని రెడీమేడ్ వస్తువులు వచ్చేసరికి ఆ రెడీమేడ్ వస్తువుల చుట్టూ నా ప్రజలు వెళ్ళేసరికి నిజంగా ఇక్కడ తయారు చేస్తున్నటువంటి వాళ్ళు ఆ వృత్తుల మీద ఆధారపడ్డటువంటి అనేక మంది ప్రజలు నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాల మీద లేదా? ఈ పాలకుల మీద లేదా? కాబట్టి ఆ దృష్టితో వీళ్ళు చూడట్లేదు. వాళ్ళను ప్రజలను ఆర్థికంగా శక్తివంతులను చేయాలి అనే ఆలోచన ప్రభుత్వాలకు పాలకులకు లేదమ్మా. కేవలం వాళ్ళు పెట్టుబడులు పెట్టడం, పెట్టిన పెట్టుబడికి 10ంతల డబ్బులు సంపాదించుకొని మనం ఎట్లెదగాలి, ఏ రకంగా ఈ డబ్బును దాచుకోవాలి, ఎక్కడెక్కడ. ఇప్పుడు స్విట్జర్లాండ్లో ఉన్న స్విస్ బ్యాంక్లోకి వెళ్ళి మనం బయట తీస్తే ఆ డబ్బునంతా బయటకు తీస్తే ఎవరు తెలుస్తుందమ్మా? ఏ కూలైన డబ్బు ఉంటుంది అందులో? ఏ కార్మికుడు డబ్బు ఉంటుంది? ఏ పేద ప్రజల డబ్బు ఉన్నది స్విట్జర్లాండ్లో ఉన్న స్విస్ బ్యాంక్లో? అందులో కేవలం ఉన్నోళ్ళదంతా ఎవరిది అని అంటే మనల్ని పరిపాలిస్తున్న పాలకులది, వాళ్ళ బంధువులది, వాళ్ళ మిత్రులది తప్ప బయటోళ్ళది ఎవరిది ఉందమ్మా? మరెందుకో ఆ నల్లధనం అంతా బయటకు రాదు. మీరే అన్నారు కదా, మా ప్రభుత్వం వస్తే నల్లధనాన్ని మొత్తం బయటకు తీసుకొస్తామని చెప్పేసి ఒక పార్టీ చెప్పింది. నిజంగా నమ్మి ఆ పార్టీకి ఓటేసారు, గెలిచింది. మరి నల్లధనం అంతా బయటకు వచ్చిందా? ఎందుకు రాలేదు? రాకపోవడానికి గల కారణం ఏంటంటే మేము అప్పుడే చెప్పినాం. ఉస్మానియా యూనివర్సిటీలో ఒక మీటింగ్ జరిగింది. మీటింగ్ జరిగిన సందర్భంగా పిహెచ్డి స్కాలర్స్ కానీ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్స్ కానీ నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నాం అక్కడ. ఆ మీటింగ్లో మేము మాట్లాడినాం, నల్లధనం అనేది ఈ రాజకీయ వ్యవస్థ ఉన్నంత కాలం నయా పైసా కూడా బయటికి రాదు అని చెప్పినాం. ఎట్లా చెప్పగలుగుతున్నాం అని అన్నారు. నేను ఒకటే అన్నాను, నల్లధనం ఎక్కడున్నది? స్విట్జర్లాండ్లో ఉన్న స్విస్ బ్యాంక్లో ఉంది. నల్లధనం ఎవరిది? మనల్ని పరిపాలిస్తున్న పాలకులది, వాళ్ళ బంధువులది, వాళ్ళ మిత్రులది. అందరిదని చెప్పట్లే, ఇందులో కొంతమంది నిజాయితీ గల పాలకులు ఉండొచ్చు, కాదంటలేం, కానీ వాళ్ళది. మరి నల్లధనాన్ని ఎవరు తీసుకురావాలి? మనల్ని పరిపాలిస్తున్న పాలకులే తీసుకురావాలి. వాళ్ళ ధనం వాళ్ళు ఎట్లా తీసుకొస్తారు? మీరు ఎట్లా నమ్ముతున్నారు? సో కాబట్టి ఇది నేను గమనించి ఈ రాజకీయ వ్యవస్థ మారకుండా ఈ దేశంలో ఏ ఒక్కటి కూడా సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యే అవకాశమే లేదని గమనించి ఎన్నికల వ్యవస్థలోనే మార్పు రావాలని చెప్పేసి నేను ఇప్పటికే 14 సార్లు పోటీ చేశాను. అంటే అన్న ఒకటి అయితే ఎంచుకున్నారు మీరు. ఒకవేళ పోటీ చేసుడు గెలవడం అనేది కాదు, మీరు ఆ పోటీ పేరుతోనన్నా మార్పు తీసుకురావాలి, ప్రజల్లో మార్పు తీసుకురావాలని చెప్పి. సూపర్ అన్న. అట్లనే మీరు కాపోళ్ళై ఉండి, అవునమ్మా, సో కాపోళ్ళై ఉండి ఇన్ని వర్గాల మీద అంత మంచిగా మాట్లాడుతున్నారు, పాటలు పాడుతున్నారు. అట్లనే బంజారా గురించి మాటలు నేర్చుకొని ఎన్ని రోజులు సాధన చేసిండ్రో తెలియదు, నేర్చుకొని పాట కూడా రాసిండ్రు. ఎందుకంటే చాలా ఊర్లల్లో తాండలల్లో చదువుకుని వాళ్ళు చాలా మంది ఉంటారు. ఏ చదువుడు ఎందుకు, పని చేస్తే పైస వస్తుంది, రూపాయి వస్తే చాలు, కుటుంబం మంచిగా ఉంటుంది అని చెప్పేసి అనుకునేటోళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని చైతన్యపరిచేందుకు మీరు పాట కూడా రాసిండ్రని విన్నా. ఒక్కసారి ఆ పాట పాడండి అన్న. తప్పకుండా అమ్మా. నిజంగా మీరు అన్నట్లు నేను కాపు కమ్యూనిటీలో పుట్టిన, కానీ నేను ఎప్పుడు కూడా కాపోళ్ళలాగా ఫీల్ కాకుండా అందరూ నా వాళ్ళే. ఇప్పుడు నేను కోరుకొని పుట్టలే, నేను కాపోళ్ళ ఇంట్లో పుట్టాలని, లేదా ఇంకొకరు కోరుకొని ఎస్సీలుగా పుట్టాలని పుట్టలేదు, ఎస్టీలుగా పుట్టాలని పుట్టలేదు, లేదా బీసీలుగా పుట్టాలని, ఓసీలుగా పుట్టాలని ఎవరు కోరుకొని పుట్టలేదు, కోరుకుంటే పుట్టే పరిస్థితి కూడా లేదు. కానీ పుట్టిన తర్వాత తెలుస్తున్నది నేను ఎస్సీ, నేను ఎస్టీ, నేను బీసీ, నేను ఓసీ అని తెలుస్తున్నది. నేను ఏమంటున్నానంటే ఇక్కడ అందరం ఓట్లేస్తున్నాం, అందరం పనులు కడుతున్నాం, అందరం ప్రభుత్వ ఆఫీసులలో ఉద్యోగం చేస్తున్నప్పుడు అధికారం అనే ఫలం అందరికీ చెందాలనేది నా కోరిక. అందులో భాగంగానే నేను అన్ని జాతులు నావే అని చెప్పేసి నేను పనిచేస్తుంటానమ్మా. మరి తెలంగాణ కోసం అయితే పాటలు రాసినావు, పాడినావు. మరి తెలంగాణ వచ్చిన తర్వాత ఏం పాట పాడినావు, ఏం పాట రాసినావు? నిజంగమ్మా, ఎలాంటి తెలంగాణ కోరుకునే పోరాటం చేసినాం మనం. ఆ రోజు మన అమరవీరులు దాదాపు తొలి దశ ఉద్యమంలో 369 మంది దాదాపు పోలీసు తూటాలకు బలయ్యారు. ఆ తర్వాత మలిదశ ఉద్యమంలో దాదాపు 1500 మంది వరకు ఆత్మ బలిదానాలు చేసుకున్నటువంటి పరిస్థితి. వీళ్ళందరూ దేనికోసం చనిపోయారు? మా తెలంగాణ మాకు కావాలి అని అంటే ఏదో తెలంగాణ ప్రాంతంగా విడిపోవాలనే ఉద్దేశం కాదు. మా నీళ్లు మాకు కావాలి, మా నిధులు మాకు కావాలి, మా ఉద్యోగాలు మాకు రావాలి. అలాగే అన్ని సామాజిక వర్గాల ప్రజలు
ఇక్కడ ఓసీ సామాజిక వర్గానికి సంబంధించో లేదా బీసీ సామాజిక వర్గానికి సంబంధించో ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించో ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించో ఇలా కొన్ని సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఈ ఉద్యమంలో పాల్గొనలే. అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన బిడ్డలు ఈ తెలంగాణ ఉద్యమంలో పాల్గొని పోరాటం చేసినటువంటి పరిస్థితి. మరి అన్ని సామాజిక వర్గాల ప్రజలు ఏం కోరుకున్నారు ఆ రోజు? తెలంగాణ వస్తే మాకు సామాజికంగా మా న్యాయం నాకు జరుగుతుంది, మాకు కూడా ఉద్యోగాలు వస్తాయి, మాకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయి, మేము ఆర్థికంగా బలపడతామని చెప్పేసి ఆశించి అనేక మంది త్యాగాలు చేశారు తెలంగాణ ఉద్యమంలో. ఇవాళ అమరత్వం పొందినటువంటి వాళ్ళు దాదాపు 1700 మంది వరకు అయితే ఇవాళ అమరత్వం పొందకుండానే తెలంగాణ ఉద్యమంలో అనేక రకాలుగా ఆర్థికంగా నష్టపోయిన వాళ్ళు, ఆరోగ్యాన్ని పోగొట్టుకున్న వాళ్ళు, పోలీసు దెబ్బలు తిన్నోళ్ళు, జైళ్ల పాలైనోళ్ళు, మానసికంగా ఇబ్బంది పడ్డోళ్ళు, ఇట్లా అనేక రకాల ఇబ్బందులకు గురయ్యి తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసినటువంటి వాళ్లకు ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత ఏం ఒరిగింది, ఏం జరిగింది తెలంగాణలో? అసలు ఏం ఆశించి మన తెలంగాణ 1500 మందికి పైగా ఆత్మ బలిదానాలు చేసుకున్నారు, 369 మంది ఇవాళ పోలీస్ తూటాలకు ఎందుకు బలయ్యారు? దాని మీద నేను ఒక పాట రాశానమ్మా. ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రజలకు ఒకటేనమ్మా, ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నారు ఏది ప్రజలు డబ్బులు తీసుకొని ఓట్లేస్తున్నంత కాలం ఇట్లా అన్నారు. నిజంగా ప్రజల దగ్గర సమస్య లేదమ్మా, ప్రజల దగ్గర ప్రాబ్లం లేదు. ప్రజలందరూ కూడా ఎవరేమైనా అందరం బాగుండాలి, బాగుపడాలని కోరుకుంటారు. కానీ ఈ వ్యవస్థలో మార్పులు రాకుండా, పాలకుల్లో మార్పు రాకుండా, ఈ ధన రాజకీయాలు పోకుండా, కుల రాజకీయాలు పోకుండా, వారసత్వ రాజకీయాలు పోకుండా ఈ పరిస్థితులలో మార్పు అయితే వచ్చే అవకాశం లేదమ్మా. కాబట్టి ప్రజలకు ఒకటే చెప్తున్నాను నేను, ప్రజలారా ఇప్పటికీ మీ దగ్గరికి అనేక రకాల పద్ధతులలో పాలకులు వస్తున్నారు, వాళ్ళు ఓటు కావాలని అడుగుతున్నారు. కానీ ఓటేస్తున్న సందర్భంగా మీరు ఒకటి గమనించండి, నాలాంటి ఇండిపెండెంట్లు కూడా చాలామంది పోటీ చేస్తున్నారు. పోటీ చేసి వ్యవస్థలో మార్పు తీసుకురావాలని ఎవరైతే నిరంతరంగా పోరాడుతున్నారో మీకోసం, కాబట్టి అలాంటి వాళ్ళను గుర్తించి మీరు ఓట్లేసి గెలిపించినట్లయితే తప్పకుండా మేము ఎమ్మెల్యేగా గెలిస్తే అసెంబ్లీలో పోరాడతాం, ఎంపీగా గెలిస్తే పార్లమెంట్లో పోరాడతాం. అంతిమంగా ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక సామాజిక పరిస్థితులకు అనుగుణంగా రాజకీయ వ్యవస్థను రూపొందించుకొని మనం పరిపాలించుకున్నప్పుడు మాత్రమే ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుందని చెప్పేసి నేను ప్రజలకు చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నానమ్మా. సూపర్ అన్న. అట్లనే ఇండిపెండెంట్గా నిలబడితే చాలామంది పేరు కోసమో ప్రతిష్ట కోసమో టీవీలో కనిపించాలి అట్లని కాదు. ఇండిపెండెంట్గా అంటే చైతన్యపరచడానికి చాలామంది ఉంటారు. మన ప్రజల గురించి రాజకీయాల వ్యవస్థను మార్చాలా, మనం కూడా అందులో ఉంటే ఇంకా ఎక్కువ మొత్తం క్లియర్ చేయొచ్చు. ఏదైనా వ్యవస్థ దగ్గర ఏదన్నా చిన్న మిస్టేక్ ఉన్నా మనమే చూసుకుంటాం, మనం ప్రజల దాంట్లో వెళ్తాం కాబట్టి మనకు అన్నీ తెలుసు కాబట్టి మనం నిలబడితే ఏం తప్పు ఉంది? దాన్ని కొందరు ఇండిపెండెంట్గా నిలబడితే ఏదో చిన్న చూపు చూస్తారు, లేదంటే ఇండిపెండెంటే కదా అని చులకనగా తీసి పెడతారు. అట్లా మాత్రం చేయకండి. నిజంగా అమ్మా మీరు ఒక గొప్ప మాట చెప్తున్నారు ఈ సందర్భంగా. ఎందుకనంటే ఇండిపెండెంట్ అనగానే చిన్న చూపు చూస్తున్నారు, కానీ ఇండిపెండెంట్ ఈజ్ ఇండిపెండెంటే. ఎందుకంటే ఈ దేశానికి ఇండిపెండెన్స్ కంట్రీ అంటున్నాం అంటే స్వతంత్ర దేశం మనది, కాబట్టి ఈ దేశం స్వతంత్రంగా ఉన్నది. అదే ఇవాళ డిపెండెన్స్ పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్గా ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి ఉన్నారు. ఎలా అయ్యిండు? కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పొంది, కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ద్వారా ప్రజల ఓట్లతో గెలుపొందిన తర్వాత తను ముఖ్యమంత్రి అయ్యిండు. ఈజ్ ఏ డిపెండెంట్ పర్సన్ అంటున్నాను నేను. వ్యక్తిగతంగా నేను ఏమంటున్నానంటే, నాకున్న అభిప్రాయం మేరకు ఈ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం మీద ఆధారపడి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి. ఈజ్ ఏ డిపెండెంట్, ఐఎమ్ ఏ ఇండిపెండెంట్. ఇండిపెండెంట్గా ఒక్క ఓటు వచ్చినా గెలిచినట్టే. కాబట్టి ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్తే అక్కడ కూడా ఈ మధ్యన ఒక ప్రభుత్వం ఏర్పడింది, తెలుగుదేశం పార్టీ. నిజంగా ఆయన డిపెండెంట్గా కాదు, ఈజ్ ఏ ఇండిపెండెంట్. ఎందుకంటే పార్టీ అధ్యక్షుడు అతనే, పార్టీ వాళ్ళదే, అలాగే ముఖ్యమంత్రి కూడా వాళ్ళనే గెలిపించినటువంటి పరిస్థితి ఉన్నది. ఇది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇప్పుడు ఏర్పడినటువంటి ప్రభుత్వం. కాబట్టి దాన్ని ఇండిపెండెంట్ ప్రభుత్వంగా మనం చూడొచ్చు, కానీ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మాత్రం డిపెండెంట్గానే మనం చూడొచ్చు. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ అధినాయకత్వం చేతిలో ఈ ప్రభుత్వం నడుస్తున్నట్టు కనబడుతుంది. అక్కడ టీడీపీ అధినాయకత్వం చేతిలో ఆ ప్రభుత్వం ఉంది, కాబట్టి అధినాయకత్వం వాళ్ళే, ప్రభుత్వము వాళ్ళదే. కాబట్టి ఇండిపెండెన్స్, ఇక్కడనేమో డిపెండెన్స్ అనమాట. అందుకని డిపెండెంట్కు ఇండిపెండెంట్కు ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, మన ప్రజలు స్వతంత్రంగా అన్ని సామాజిక వర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించాలి. కానీ ఎవరో బీఫామ్ ఇస్తే ఆ బీఫామ్ పొందినటువంటి వ్యక్తిగా ఆ బీఫామ్ ఇచ్చిన వాళ్ళ చేతిలో ఉండే పరిస్థితి ఉంది తప్ప స్వతంత్రంగా వీళ్ళు సేవ చేసే అవకాశం ఏడున్నదమ్మా. అందుకని ఈ వ్యవస్థ మారాలి. కాబట్టి నా కోరిక కూడా అదేనమ్మా, ఈ రాజకీయ వ్యవస్థలో మార్పు జరిగితే తప్ప నా ప్రజలకు అభివృద్ధి జరిగే అవకాశం లేదు. ఏమున్నా కానీ బతుకమ్మ చీరలే చుట్టు దింపుతారు, 500 సిలిండర్ చుట్టు దింపుతారు. అరే నాకు అర్థం కాదమ్మా, బతుకమ్మ చీరలు ఇస్తున్నామని గొప్పగా చెప్పుకుంటారు, కానీ నాకు ఎక్కడ బాధ అనిపిస్తుంది అంటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక బతుకమ్మ పండగ వస్తే
పండగ సందర్భంగా ఒక పట్టు చీర కొనుక్కునే పరిస్థితి లేదా నా ఆడబిడ్డలకు? నా ఆడబిడ్డలకు ఒక చీర కొనుక్కునే పరిస్థితి లేకుండా చేసినటువంటి పాలకులు ఎవరు అసలు? మీరు కాదా? బతుకమ్మ చీరలు ఇస్తున్నామని మీరు గొప్పగా చెప్పుకుంటున్నారు, కానీ ఇవాళ నా ఆడబిడ్డలు తమకు తాముగా పండగ వస్తే ఒక చీర కొనుక్కొని పండగ సందర్భంగా కట్టుకునే పరిస్థితి లేకుండా చేసిన వాళ్ళు ఎవరు అనిపిస్తుందమ్మా. అందుకనే ఆ ప్రజలు చైతన్యమవుతున్నారు, ప్రజలు ఆలోచిస్తున్నారు. మీలాంటి యువతి యువకులు ఆ రోజు రోజుకు అధ్యయనం చేస్తున్నారు. అసలు ఈ సమస్యలకు కారణం ఏంటి? 500 సిలిండర్ ఇయ్యంగానే మురిసిపోతలేరు. ఇలా బస్ టికెట్లు ఫ్రీ అంటున్నారు. బస్సు టికెట్లు ఫ్రీ కాదు, బస్సు టికెట్ పెట్టుకొని ప్రయాణం చేసే పరిస్థితుల్లో లేకుండా చేస్తున్నది ఎవరు? నా మహిళల్ని. ఏ పాలకులు చేస్తున్నారు? మీరు సంక్షేమ పథకాలు పెట్టడం కాదు, నా ప్రజలను ఆర్థికంగా శక్తివంతులను తయారు చేయండి. మీ బస్ టికెట్లు కాదు, డబల్ టికెట్ తీసుకోవడానికి సరిపడా శక్తిని పెంపొందించే విధంగా మీ ఆర్థిక ప్రణాళికలు రూపొందించండి. అనేక పనులు చూపించండి. ఆ యువశక్తిని వాడుకోండి. ఉద్యోగ అవకాశాలు ఇవ్వండి నాయనానంటే, ఉపాధి అవకాశాలు కల్పించండి నాయనానంటే, సంక్షేమ పథకాలు ఇచ్చి ఆనే కూర్చోబెడతామనంటే రాష్ట్రం మొత్తం ఆర్థికంగా దెబ్బతినదా? ఈ దేశం మొత్తం ఆర్థికంగా నష్టపోదా? కాబట్టి ఇవన్నీ నేను గమనించిన, అందుకే అంటున్నా, ఈ రాజకీయ వ్యవస్థ మారకుండా ఈ సమస్యలకు పరిష్కారం దొరికే అవకాశమే లేదమ్మా.